ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో సహజంగా మనం ఒక సామెత వింటూ ఉంటాం, ఎంత చెట్టుకు అంత గాలి అని. నిజమే ప్రియులారా, ఈ లోకంలో ధనవంతులు కానివ్వండి, మధ్యతరగతి వారు కానివ్వండి, పేదవారు కానివ్వండి, వారికి వచ్చిన శ్రమను బట్టి వారు ఈ సామెతను చెప్తూ ఉంటారు, మాకు వచ్చిన శ్రమ అలా ఉందని. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి శ్రమలు వచ్చాయి. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఇప్పుడు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ సమస్యలు కృంగి మనం భయపడిపోతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడు, లోకం వైపు చూడుకొని. చూడండి, కీర్తనకారుడు 18వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. మనం ఎప్పుడైతే మన శ్రమలో మనం దేవుని ప్రార్థిస్తామో, మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, యోబు జీవితాన్ని పరిశీలిస్తే, యోబు జీవితంలో తన కుటుంబం అంతా పోయింది, తన ఆస్తి అంతా పోయింది, తన దేహము మరి కురుపులతో మరి భయంకరమైన వ్యాధిగ్రస్తుడైపోయినాడు. ఆ వ్యాధిలో అతను భయపడిపోయి మరి శ్రమలో కృంగిపోయినప్పుడు తన స్నేహితుడైన ఎలీఫజు ఆయన్ను ఓదార్స్తూ ఒక మాట అంటాడు, శ్రమ నీకు తగలగా నీవు కృంగిపోతావా? శ్రమ నీకు తగలగా నీవు భయపడతావా? నీవు ఎందరో మరి భయపడిన వారిని ధైర్యపరిచావు, భయపడద్దు అని అంటాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, మీలో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. నిజమే ప్రియులారా, ఎటువంటి శ్రమ అయినా సరే మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎంత పెద్ద శ్రమ అయినా ఆ శ్రమలో నుంచి విజయాన్ని దేవుడు ఇస్తాడు. యోబుని ఆ శ్రమలన్నింటిలో నుంచి తీసి రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు శ్రమలో నిన్ను నన్ను ఆశీర్వదించడా? ప్రార్థిద్దాం, దేవుని శరణు కోరుదాం, దేవుడు మనకు కృపనిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.